ఎలా అంటే 13 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండడం. ఇదే పెద్ద ఎంప్లాయ్మెంట్. ఇంతకంటే పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? 13 ఏళ్ల పాటు ఇదే ఫ్యామిలీ తెలంగాణని చెరబట్టి దోచుకు తినడం అనేది సమాజం మాట్లాడుతోంది ఈరోజు. నిజంగానే అనేక రకాలుగా ఈరోజు కుటుంబంలో వచ్చిన పవర్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ, పార్ట్నర్షిప్లో వాటాల్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ మాత్రమే ఈరోజు కవిత గారు ఒక పార్టీని అనౌన్స్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే నేను ఒక మాట చెప్పాను, ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పాను. ఎందుకు దరిద్రం అన్నానో 24 గంటలు కూడా కాలేదు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి. ఇప్పుడు మీరు ఈ సిమిలారిటీస్ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందని, వాళ్ళ వాటాల్లో తేడాలు వచ్చాయని, వాళ్ళకి సంబంధించిన పవర్లో భాగస్వామ్యాల్లో డిఫరెన్సెస్ వచ్చాయని, ఇదంతా కూడా ప్రజల మీద రుద్దేసి, రాష్ట్రాల మీద రుద్దేసి ఒక పార్టీ పెట్టేసి వీళ్ళు కొట్టుకుని చావాలన్నమాట. ఇక ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుని చావాలి. ఎలా ప్రాంతీయ పార్టీలు పుడతాయి అని చెప్పడానికి రీసెంట్ గా నేను చెప్పిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానిని ఒకసారి కంపేర్ చేసుకోండి. కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి 24 గంటలు కూడా కాలేదు. సరిగ్గా 2021లో జరిగింది ఏంటి అనేది ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే, ఇందులో నేను ఏ ఒక్క పార్టీని తక్కువ ఎక్కువ అనడం లేదు. అంటే వాళ్ళ పర్సనల్ ఈగోస్ దెబ్బ తగిలినప్పుడు జరిగే పరిస్థితులే ఇవన్నీ.